ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 27% జీడీపీతో ముందంజలో ఉన్న తెలంగాణ దేశాన్ని పోషిస్తున్న 6 రాష్ట్రాలలో ఒకటని చెప్పారు. పారిశ్రామిక విధానం వల్ల స్వల్పకాలంలోనే 4000 పైచిలుకు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు ముఖ్యమంత్రి. మొదటి 10 నెలలు అధికారుల కేటాయింపులకే సరిపోయిందన్న ఆయన గత 2 ఏళ్లుగా ఆర్థికంగా ప్రణాళికలు రచించుకోగలిగామని అన్నారు. మిషన్ భగీరథ ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని, స్థానికంగా పంచాయతీల్లో పైప్ లైన్లు వేసుకునేందుకు 3 నెలలు పట్టవచ్చని వెల్లడించారు. నకిలీ విత్తనాలు, కల్తీ వస్తువులపై తనిఖీలు చేస్తున్నప్పుడే డ్రగ్స్ తీగ దొరికిందని అన్నారు కేసీఆర్. ఆ తీగ లాగితే డొంకంతా కదులుతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా కూడా బయటకొస్తోందని అన్నారు. హైదరాబాద్, ముంబై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో డ్రగ్స్ కల్చర్ ఉందని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు గోల్ఫ్ కోర్స్, పబ్స్, నైట్ కల్చర్ ఉందా అని అడుగుతున్నారని అన్నారు. అకున్ సబర్వాల్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి దర్యాప్తు చేయమన్నామని, ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు కేసీఆర్. ప్రధాని మాటలను బట్టి అసెంబ్లీ సీట్ల పెంపు జరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ప్రాసెస్ మొదలుపెట్టినా పూర్తవడానికి 5 ఏళ్లు పడుతుందని, 2024లో ఎలాగూ పెరుగుతాయి కదా అని మోడీ చెప్పినట్టు వివరించారు. అసెంబ్లీ సీట్ల పెంపు తమకు కూడా ప్రాధాన్యత అంశం కాదని, అందుకే ప్రధానికి ఇచ్చిన లేఖలో దాన్ని చివరి అంశంగా చేర్చినట్టు చెప్పారు కేసీఆర్. పొరుగు రాష్ట్రం ఏపీతో తెలంగాణకు ఇప్పుడు పెద్దగా విభేదాలేమీ లేవని చెప్పారు కేసీఆర్. అమరావతికి వెళ్లినప్పుడు ప్రాజెక్టులపై దృష్టి పెట్టమని చంద్రబాబుతో చెప్పానన్నారు. ఏపీ తీర ప్రాంతంలో ఉండటం వల్ల సాగునీటి ప్రాజెక్టులతో మంచి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. ఎగువ రాష్ట్రాలు ఎంత వాడుకున్నా ఏటా 4000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలుస్తోందని గుర్తు చేశారు కేసీఆర్. ఏపీలో వైసీపీకి 45%, టీడీపీకి 43% ఓట్లు వస్తాయని తాజాగా చేసిన ఓ సర్వేలో తెలిసిందన్నారు కేసీఆర్. అలాగే బీజేపీకి 2.6%, పవన్కు, కళ్యాణ్కు 1.2% ఓట్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవన్న కేసీఆర్ ఏపీని ఇప్పట్లో కుల రాజకీయాలు వీడబోవని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ చేతులు ఊపితే ఓట్లు పడవని, పార్టీకి బేస్ ఉండాలని చెప్పారు. చిరంజీవి పార్టీని నడపలేక కట్టెల మోపులాగా బరువు దింపుకున్నారని, తాను మాత్రం 14 ఏళ్లు టీఆర్ఎస్ ను నడిపారని గుర్తు చేసుకున్నారు.